కమిషన్ పైనే గత సర్కార్ ఫోకస్. కాళేశ్వరంలో దోషులకు శిక్ష తప్పదు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఉత్తగానే చేస్తున్నారా, నిజంగానే ఉన్నదా? ఇప్పుడు 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మరి నిజంగానే దాంట్లో అవినీతి జరిగిందా? జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంది. మరి తొందరగా రిపోర్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. వెయిట్ చేస్తా ఉన్నారు. కవిత ఆల్రెడీ అది ఉన్నది. ఇంకొకరు పోవాలి కదా. వీళ్ళంతా ఈ కుటుంబం అంతా ఒకరికొకరు తొవ్వ పట్టాలి కదా. తప్పు చేస్తే నేను అనేది తప్పు చేయండి ఏనికి ఎవరికి అధికారం లేదు. తప్పు చేస్తే పంపించచ్చు కదా. జాతీయ హోదాకు దరఖాస్తు చేయకుండానే కేంద్రంపై విమర్శలు. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే మరమ్మతులు. జాతీయ హోదాకు అసలు దరఖాస్తు చేసుకోలేదట. నేను అదే చెప్తా ఉన్నా. మరి కేసీఆర్ ఎందుకు దరఖాస్తు చేసుకోలేదు? ఏం ప్రాబ్లం అయింది? జాతీయ హోదా ఇస్తామని చెప్పారు కదా. విభజన చట్టంలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి పోలవరంకి జాతీయ హోదా ఇస్తామన్నట్టుగానే తెలంగాణకు కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో కోరితే సరే అని ఒప్పుకున్నటువంటి అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం మరి ఇస్తా అని చెప్పినాక కూడా మన కాళేశ్వరానికి మరి జాతీయ హోదా ఎందుకు తెచ్చుకోలేకపోయినాము? ఇది ఎవరి వైఫల్యము? జరిగింది అవినీతి, పైగా మనకు జాతీయ హోదా కూడా లేకుండా చేయడం కేసీఆర్ కి చెల్లింది. ఇది ఇక్కడ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల పరిశీలన. 5 మీటర్ల ఎత్తులో జియో ట్యూబ్ ల ఏర్పాటు. ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ చీఫ్ అంటూ ఇరిగేషన్ అడ్వైజర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీలో సాగునీటి పారుదల కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆయన ఇప్పుడు అడ్వైజర్ గా వేసారు. కానీ ఇక్కడ గత ప్రభుత్వం కమిషన్ల కోసం ఆశపడడంతో కాళేశ్వరం పరిస్థితి ఇలా తయారైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అసలు అది కాదు, ఈయన మీద 800 కోట్ల అవినీతి వచ్చింది. బియ్యం కొనుగోళ్లల్లా ఏలేడు మహేశ్వర్ రెడ్డి చేసిండు. ఏమని 800 కోట్ల రూపాయలు అవినీతి చేసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ తీసుకున్నాడని చెప్పారు. అవినీతిపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుందని, దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల మరమ్మత్తు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు రిపేర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్నారంలో 60% పనులు, మేడిగడ్డలో 80% మరమ్మత్తు పనులు పూర్తి కావచ్చాయని, సుందిళ్లలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వర్షాలు పడితే నీళ్ళు వస్తే రివర్స్ పంపింగ్ ద్వారా అవి కూడా ఎత్తిపోస్తే మరి నీకు కావాలి కదా. తొందరగా ఉంటేనే రైతులకు ఇప్పుడు నీళ్లు అందుతాయి. లేకపోతే మాత్రం మీ పేరు ఇక ఖరాబ్ అయిపోడు ఖాయం. ఇది తెలిసిపోతా ఉంది. రిపేర్లు చేసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా రిపేర్లలో లేట్ అయితే ఎల్ఎన్టీ కంపెనీ సంస్థది తప్ప, అంటే ఎల్ఎన్టీ సంస్థది తప్పనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం తప్పనుకోవచ్చా? వీలైనంత తొందరగా చేయాలని చెప్తా ఉన్నాం. సో ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం టాప్. తెలంగాణ సోనాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇక్కడ 220 రకాల ధాన్యం ఉత్పత్తి. ప్రపంచంలో 40% మార్కెట్ షేర్ తో అతిపెద్ద ఎగుమతిదారుగా ఇండియా